నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సెకీ ఇష్యూ మరోసారి తెరపైకి వస్తుంది. అఫ్కోర్స్ ఎప్పుడు లైవ్ సబ్జెక్టే. ₹2.49 జగన్ గారి హయాంలో గవర్నమెంట్ తీసుకున్నది ఒక యూనిట్కి. ఇప్పుడు ₹4.60. బట్ 25 ఇయర్స్ వరకు కూడా. అంటే ఇందులో ఓవరాల్గా ఏం జరుగుతోంది? చాలాసార్లు ఈ సబ్జెక్టు మీద చాలా క్లియర్ కట్ విశ్లేషణలు ఇచ్చారు మీరు. అండ్ అయితే ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది, అంటే మీరు నన్ను కోప్పడచ్చు కూడా. ఈ రేట్స్ అనేవి జనరల్గా మారుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో పెరిగిన రేట్లుగా భావించాలా, లేకపోతే ఇప్పుడు 25 ఇయర్స్ వరకు ఈ ₹4.60 చొప్పున ఇవ్వడాన్ని ఎలా భావించాలి? మీకు సింపుల్ లాజిక్ చెప్తా. సెకీ ఆ రోజు చేసుకున్న ఒప్పందాల్లో ఎక్కడ అమెరికాలో ఏదో జరిగిందని చెప్పి ఇక్కడ లంచాలు ఇచ్చేసారని చచ్చిపోయారు కదా. దానికి అవును, మొత్తం బుడమేరు వాళ్ళు ముంచి చచ్చారు అందరినీ. ప్రజలు 4 లక్షల ప్రజల్ని ఇబ్బంది పెట్టినాడు ఈ పేపర్ వాళ్ళ దగ్గర. అక్కడ పవర్ యూనిట్ ఉంది. నిన్న మొన్న అగ్రిమెంట్లో ₹2.50 చేసుకుని చచ్చావు కదా, పైసా పెంచుకుంది దాంట్లో. మరి ఇక్కడికి వచ్చారు కదా సడన్గా యాక్సిస్ పవర్ దీంట్లో వచ్చారకల్లా ₹4.50 అంటే ₹2 డిఫరెన్స్. అక్కడ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ₹2.49. ఇప్పుడు నాకు సెకీ ఏమైనా కొత్త బిడ్ ఇచ్చి నేను ఏమన్నా చెప్పిందా? ఓకే, ఈ రేట్కి మీరు అన్నట్టు రేట్స్ వేరియేషన్స్ ఉన్నాయి, వేరియేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ రేట్స్ వైలేషన్ జరిగింది. ఇప్పుడు ₹4.50 అంటే ఎంత? ఇప్పుడు సాధారణంగా ప్రభుత్వంలో నేను ఉన్నాను, ₹10 ₹20 టెండర్ అంటే మిఠాయి ఉంటుంది కదా, లంచం అందులోనే ఉంటుంది కదా. ఎందుకంటే ఈ లంచాలు తినేసాడు జగన్మోహన్ రెడ్డి అల్లు లక్ష్మణ్ ఏడిచారు కదా. ₹2.49 25 సంవత్సరాలు దేనికి తీసుకొచ్చాడు ఆయన? వాళ్ళ నాన్న ఎప్పుడో ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు. ఆ ఫ్రీ కరెంట్కి అనుసంధానం చేసుకుంటూ ₹2.49 తీసుకుంటే 25 ఏళ్ళ పాటు స్వర్గధామం చేసుకోవచ్చు ఫ్రీ కరెంట్తో అని చెప్పి ఇచ్చాడు. వీళ్ళు నిన్నగాక మొన్న మీ ఓడితేనే కదా ₹2.50 చేసుకున్నారు. ఓ పైసా ఎక్కువ వేసి, పైసా ఎక్కువకి ఎంత లంచం ఇచ్చి ఉంటాడు? ఇప్పుడు ₹4. ఈ ₹2 ఇంకెంత లంచం? మీ భాషే. ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు స్ట్రైట్ లైన్ మెథడ్లో మీరు ఉంటాయి అనుకుని నేను అనుకున్న దగ్గర మీరే లంచాలు తినేశారు తోటకూర అని చెప్పింది కథకి. ఇప్పుడు ఇందులో ఎక్సెస్ కనబడుతుంది నాకు. డెఫినెట్గా లంచాలు ఉన్నట్టే కదా. లేకపోతే ఈ బిడ్డు రేట్లు ఎక్కడైనా డిస్క్లోజ్ అయ్యాయా? ఎందుకంత రహస్య ఒప్పందాలు? దీంతో పాటు కంపారిటివ్గా కాంపిటెంట్ రేట్స్ ఎవడేవ్వలేదు. అంటే జనరల్గా పబ్లిక్ డొమైన్లో ఉండవండి, పెడతారు కదా. ఎందుకు పెట్టరు? ఎవరి కోసం పెట్టరు? ఎందుకు పెట్టకుండా ఏదో రహస్య ఒప్పందాల టైప్లో జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఉంటుంది ఒకటే మాట, ఇవాళ యాక్సెస్ పవర్ ఎవరైతే ఉన్నారో అలాగే 4 పవర్లు బిడ్లు వేస్తారు. ఒక్కొక్కటి ఈ రేటు, ఈ కాంపిటెంట్ రేట్లు నాకు ₹4.50 ఇది తక్కువ కనబడి తీసుకున్నానని చెప్పారా మీరు? నేను ఊహించుకుని రేట్లు పెరిగేటా ఈ టాగోనించాలి మనకెందుకు? ఇదే యాక్సెస్ పవర్తో ₹4.50 చేసినప్పుడు సెకీది మీరు లంచగొండితానో దోపిడీ అన్నప్పుడు ఇందులో దోపిడీ క్లియర్గా కనబడుతుంది కదా. ₹2.49 ₹4.50. ఇక్కడ సెకీ ఏమనుందా? సెకీ ఎవరు? సోలార్ ఎనర్జీ పవర్ రెస్పెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లంచాలు ఎవరికి ఇచ్చారా బాబు? అది లెక్కర్ స్కామ్ లాగే అబద్ధ జబ్బా. ప్రభుత్వం లెక్కర్ స్పిరిట్ అమ్మిందిరా, స్పిరిట్ కొందిరా, స్పిరిట్ వ్యాపారం చేసిందిరా అంటే లంచాలు. అలాగే సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పవర్ కొన్నారంటే దాంట్లో లంచాలు తోటకూర. ఈ పనికిమాల చెత్తగాళ్ళు ఉన్నారు కదా రాయడానికి. రాయండి, ఇప్పుడు రాయండి అక్కడ చెప్తుండు ఈ కిరసనాలుడు. ఆ బొడమేర దగ్గర ఎవడ దగ్గర ఉంటే నాది అనుకుంటారు కదా, రాసి ఇచ్చేస్తాడట. ఎవరికి రాసి ఇస్తాడు? ప్రభుత్వానికి రాసి. పోనీ అట్లీస్ట్ నువ్వు అవడో నిజమైన వస్తాడు కదా, నాది నువ్వు రాసి ఇవ్వడానికి నువ్వు ఓడరా అని ఫస్ట్ రాసి ప్రభుత్వానికి. అది బెనామీ గడ ఒరిజినల్ గడ బయటకు వస్తారు కదా. ఛాలెంజ్లు బ్రహ్మాండం చేస్తారు. డెఫర్మేషన్ కేసులు ఏమో 100 కోట్లు. అంటే ఇంత క్లియర్ కట్గా తెలుస్తున్నప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు ప్రజలు గ్రహిస్తారు అనేటువంటి చిన్న ఏ ప్రజలు గ్రహిస్తారు సార్? నాకు తెలియక అడుగుతా. ₹5,000 కరెంట్ బిల్ వస్తుంది సింగిల్ రూమ్ ఉన్నోడికి. ఆడు మొత్తుకు సస్తండి అక్కడ. ఎవరికి చెప్పుకోలేడు? కరెంట్ రేటు సడన్గా ఇంటికి బిల్లు వచ్చాక 10,000 12,000 కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. రాత్రి చొక్కలు, పొద్దున కరెంటు బిల్లు చొక్కలు. ఎవరు చెప్పుకుంటున్నారు వాళ్ళు? ఏమనంటే ఈ పవర్ మీకోసమే కొన్నాం ఫ్రీగా ఇవ్వడానికి. ఆడు ఉచితంగా రైతులు ఇవ్వడానికి ₹2.49 కొన్నారా బాబు అని లబోదీపం మొత్తుకుంటే వీడెవరికి చేతులు పెడిపోయి రైడానికి. మా నాన్న డబ్బులు అన్యాయంగాను అక్రమంగాను దొంగతనాలు చేసి సంపాదిస్తాను, నాకేటి సంబంధం అనే కొడుకున్నట్లు ఉన్నారు. పేపర్లు నడిపేస్తాను ఇప్పుడు. ఆ విషయంలో నాన్నకేడికి సంబంధం లేదట. ఇది వీళ్ళు తెలివితేటలు. దబాయించి దాటవేత ధోరణి నెట్టుకుంటూ పోతే లాస్ట్కి మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో బంగాళాఖాతం ఉంటుంది. కలిసిపోవడం తథ్యం. ఈ విషయంలో కూడా ఏ విషయంలో అయినా ప్రజల్ని ఈరోజు ఆలోచిస్తే ఆ రోజు ఒగ్గబెట్టి నొక్కారు కదా, మళ్ళీ ఒగ్గబెట్టరనే భరోసా ఉందా మీకు? అంటే చాలా తీవ్ర స్థాయిలో చేతులు మారుంటాయి. వాళ్ళు మారే అని చెప్పింది మనం చెప్పాలి మారే అంతే. లేదంటే అది మారలేదని ఒప్పుకోండి. ఓకే, అది రైట్ అయితే ఇది రైటు, ఇది రాంగ్ అయితే అది రాంగ్. రైట్ సార్. ఇంకంటే ప్రభుత్వం పునరాలోచించే ఛాన్స్ కూడా ఏం లేదు. ఏం చేస్తారు?
ఒప్పందం అయిపోయింది. మా ఇష్టం, మా ప్రభుత్వం మాకు 164 ఇచ్చారు. మిమ్మల్ని సంపు తినడానికి ప్రజల్ని రేట్లు పెంచుతాం, 17,700 కోట్లు ట్రూప్ ఛార్జీలు వేసాం. అడిగినోడేవాడు, చేసినోడేవాడు, ఓకే, గ్రహించేవాడు గ్రహిస్తాడు. గ్రహించినోడు 5 సంవత్సరాల తర్వాతే అంతే, అవును. ఇలా వేల్ని చూపిస్తాడు వాడు, ఎక్కడ నొక్కలో అడిగి తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.